పొట్టి శ్రీరాములు జిల్లా సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం శ్రీ మహిషాసుని అలంకారములో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అదే క్రమంలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గిరికృష్ణ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వట్టూరు సురేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇంత విజయవంతంగా అమ్మవారి నవరాత్రులు జరగడానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామ్ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, కమిటీ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి, అర్చకులు, భక్తులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. మహిషాసురి మధ్య అలంకారంలో ఈ 10 రోజులు అమ్మవారి శక్తి కలగలుపుకొని ఉంటుంది కాబట్టి అమ్మవారికి కుంభం పోసి అమ్మవారి పూజలు చేసి శాంతింపజేసి ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ గ్రామ శక్తి, గ్రామ దేవత ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో విశేషంగా చేస్తారు. స్వాములందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని శరభ అంటూ శరభలు చెప్తూ అమ్మవారి మంత్రాలు జపిస్తూ భక్తులందరూ ఎంతోమంది తెలియకుండా అమ్మవారు వాళ్ళు ఆహ్వానించి చేయటం మీరు చూశారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ. ఈసారి విశేషంగా ఎక్కువ మంది జనాలు, ఎక్కువ మందికి అమ్మవారు ఉండటం, అమ్మవారి శక్తి మనందరికి కనిపిస్తుంది. ఈమె చిన్న పవర్ఫుల్ కాదు. ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నెల్లూరు జిల్లాకే గ్రామదేవత నుండి ఇరుకల పరమేశ్వర అమ్మవారు ప్రతి ఒక్కరూ గతంలో నుంచి ఒక ఆనవాయితీ ఉంది. అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ ఇళ్లలో జరిగే తొలి కార్యం ఏదైనా సరే అమ్మవారికి తొలి పత్రిక ఇచ్చి తర్వాతే ఏ కార్యక్రమమైనా చేస్తారు. అంత శక్తివంతమైన అందరికి నమ్మకం అమ్మవారు. మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారు, మా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ గారు మొదటి రోజు నుంచి చెప్పేది ట్రస్ట్ బోర్డు అంటే ఒక సేవ, ఇది ఒక పదవి కాదని, ప్రతి భక్తుడికి ఎటువంటి అంతరాయం కలగకుండా, అలాగే ప్రతి ఒక్క దాతల్ని, ఉభయకర్తల్ని గౌరవించుకోవడాన్ని ఆ మాట మేము శిరసా వహిస్తూ మీరు ఇప్పుడే చూశారు. ఉభయకర్తలు కానీ ఏ విధంగా మేము తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎనలేని విధంగా, ఎప్పుడు లేని విధంగా భక్తజనం పెరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరం ఇంకా పెరుగుతున్నారు. దాంట్లో మేము పాలు పంచుకోవటం, మాకు అదృష్టం కలిగటం, మాకు ఇలాంటి సేవ చేసుకునే భాగ్యం కలిగించిన మా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారికి, గిరిధర్ గారికి మేము రుణపడిపోయి ఉన్నామండి. ఎందుకంటే ఇలాంటి సేవ చేసుకోవాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అమ్మవారు కృప ఉండాలని అన్న మాకు చెప్పి మాకు పదవి ఇచ్చాడు. నిజంగా ఈరోజు మేము ప్రతి దాంట్లో మేము పాల్గొంటుంటే మేము ఎప్పుడు చేసుకున్న పుణ్యమో, మా పెద్దలు చేసుకున్న పుణ్యమో మేమంతా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మా చేతుల మీద జరుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. గత సంవత్సరం బాగా జరిగింది అనుకుంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కానీ ఇంకా బాగా చేస్తున్నారు అని అంటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు తెలియని ఆనందం, అది మాటల్లో చెప్పలేని విధంగా ఉందండి. థ్యాంక్ యూ.
మొత్తం నెల్లూరు ప్రజలందరూ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు స్థానిక ఎమ్మెల్యే గారైన సీతారెడ్డి గారికి, గిద్దిరెడ్డి గారికి ఉండాలని ముందుగా నెల్లూరు ప్రజల మొత్తానికి శ్రీ ఇలుకల పరమేశ్వరమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల నుంచి, సిబ్బంది నుంచి, ఈవో గారి తరఫు నుంచి, కథాచార్యుల తరఫు నుంచి, అందరి నుంచి ముందుగా నెల్లూరు ప్రజానీకాల మొత్తానికి, మా శాసనసభ్యుల గారికి, మా రాష్ట్ర నాయకులు గిద్దిరెడ్డి గారికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మొత్తం ప్రజలందరిపై ఉండాలని, వాళ్ళ కోరికలు నెరవేరి ఈ 10 రోజులు అమ్మవారి దీక్షలో ఉన్న స్వాములైతే ఏమిండి, భక్తులైతే ఏమిండి, అందరూ వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరి అందరూ సంతోషంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి, ముఖ్యంగా మా రూరల్ శాసనసభ్యులపై నుండి ఆయనకి ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి, ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల కోసం పాకులాడే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి సంతోషంగా ఉంటే ఎంతోమందికి సేవ చేస్తాడు. ఎంతోమంది కార్యకర్తలు కానీ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని, రూరల్ ప్రజల సభ్యులందరూ ఆయనపై అదే ప్రేమాభిమానం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా ట్రస్ట్ బోర్డు తరఫున అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.